వ్యూస్తో దూసుకుపోతున్న చుట్టమల్లె సాంగ్ దేవరా నుంచి ఇప్పటికే 2 సాంగ్స్ వచ్చాయి. అటు జూనియర్ ఎన్టీఆర్ గారి ఎలివేషన్తో కూడిన దూకే ధైర్యమో జాగ్రత్త, అలాగే చుట్టమల్లె అనే ఒక మంచి మెలోడీ ట్రాక్ అయితే వచ్చింది. దీంట్లో జాన్వీ కపూర్ ఎన్టీఆర్ పేరు చాలా బాగుంది. చానాల తర్వాత ఒక మంచి లవ్ సాంగ్ వచ్చింది పెద్ద సినిమాల నుంచి అని చెప్పి అందరూ కూడా వింటూ ఉన్నారు. ఈ సాంగ్ అలా చూసుకుంటూ ఉంటే ఆల్రెడీ తెలుగులోనే 70 మిలియన్ వ్యూస్ కొట్టి అటు అన్ని భాషల్లో కలుపుకుని టోటల్గా 100 మిలియన్ వ్యూస్ దాటేసింది. అంటే చెప్పొచ్చు ఈ సినిమా పైన జనం ఎంత క్యూరియాసిటీగా ఉన్నారు, ఆడియన్స్ ఎంత బాగా ఈ సాంగ్స్ వింటున్నారని చెప్పి. 100 మిలియన్ వ్యూస్ ఇంత ఫాస్ట్గా అంటే దాదాపు వచ్చి ఒక 3 వీక్స్ కూడా అవ్వట్లేదు, ఒక 20 డేస్ లోపలే ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది సాంగ్కి. ఎక్కడ విన్నా అటు మ్యూజిక్ ప్లాట్ఫామ్స్లో, అటు రేడియోలో కానీ, అటు జియో సామన్ ఇట్లాంటి ఈ ప్లాట్ఫామ్స్లో కానీ, యూట్యూబ్లో కానీ ఈ సాంగ్ ఇంకా అన్ని విధాలా దుమ్ము దులిపేస్తుంది. ఓన్లీ యూట్యూబ్ వ్యూస్ మాత్రమే 100 మిలియన్స్ అంటే ఇక చూసుకోండి మిగిలిన ప్లాట్ఫామ్స్లో అన్నీ కలిపితే ఎంతమంది ఈ పాటను విన్నారో, ఎంతమందికి ఈ సినిమా రీచ్ అవుతుందో. సో అటు హిందీలో కూడా ఈ సాంగ్ పైన బాగా మంచి కాంప్లిమెంట్స్, డిఫరెంట్ లిరిక్స్ ఉన్నాయి, చాలా అంటే మంచి మెలడీ వచ్చిందని చెప్పి అందరూ ఫీల్ అవుతున్నారు. అయితే మరి జూనియర్ ఎన్టీఆర్ గారు ఛానల్కి ఒక రొమాంటిక్ సాంగ్ ట్రై చేయడం, అది చాలా పాపులర్గా వర్కౌట్ అవ్వడం, యూట్యూబ్ని షేక్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఇంకా రాబోయే సాంగ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇంకా మెలడీస్ ఏమైనా వస్తే బాగుండని చెప్పి ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు. అయితే 100 మిలియన్ ఫాస్టెస్ట్ వ్యూస్తో దేవర అన్ని భాషల్లోనూ రికార్డ్స్ తిరగేస్తుందని చెప్పొచ్చు. అలాగే ఈ చుట్టమల్లె సాంగ్ అన్ని భాషల్లో విడివిడిగా వేరే వేరే పదంతో వచ్చిందనమాట ట్రాక్. సో అన్ని భాషల్లో కూడా ఇదే విధంగా రెస్పాన్స్, అంటే ఒక తెలుగు సినిమా నుంచి బయటకు వెళ్ళిన తర్వాత డబ్బింగ్ అయిన సాంగ్ ఇంత మంచిగా రెస్పాన్స్ రావడం అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్ పైన అటు ఫ్యాన్స్ ఎంత క్యూరియాసిటీగా ఉన్నారో, విజువల్గా చూడాలి వాళ్ళిద్దరిని స్క్రీన్ మీద. అలాగే జూనియర్ ఎన్టీఆర్ స్టెప్స్ చాలా బాగున్నాయి. ఆ స్టెప్ ఒక హుక్ స్టెప్ని అయితే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో దుమ్ము దులిపేస్తున్నారు ఫ్యాన్స్ అంతా కూడా. అలాగే నార్మల్ రీల్స్ చేసే స్టార్స్ అందరూ కూడా ఈ స్టెప్ని దుల్లగొట్టేశారని చెప్పొచ్చు. అయితే ఇంకా రాబోయే సాంగ్స్ ఎలా ఉంటున్నాయి, ఈ చుట్టమల్లె సాంగ్ అయితే 100% సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్కి కానీ, సాంగ్స్ వినే తెలుగు ఆడియన్స్కి కానీ, వేరే హిందీ ఆడియన్స్ కానీ ఎవరికన్నా అని చెప్పొచ్చు. 100 మిలియన్ వ్యూస్ దాటి ఇంకా ఈ సాంగ్ ఎంత దూరం వెళ్తుంది, ఒక తెలుగులోనే 100 మిలియన్ దాటేస్తుందని చెప్పి ఆయన ఫ్యాన్స్ అంతా ఎంతో వెయిట్ చేస్తున్నారు. మరి ఇక తర్వాత వచ్చే సాంగ్స్, ఈ సాంగ్ ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తాయి, దేవరా మీద ఎంత అంచనాలకు తీసుకెళ్తాయి అనేది మనం చూద్దాం.